భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీయానంలో ఉన్నారు. అయితే ఈ నెల 25, 26న ఆయన మాల్దీవులు వెళ్తున్నారు. ఈ నెల 26న జరిగే ఆ దేశ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి గౌరవ అతిథిగా ఆహ్వానించింది మాల్దీవులు ప్రభుత్వం. దీంతో ఆయన అక్కడికి వెళ్తున్నారు. అంతకన్నా ముందు ఇంకా యూకే పర్యటనలో ఉన్నారు 2 days అన్నమాట. అయితే మాల్దీవుల పర్యటన గురించి అయితే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ 2 దేశాల మధ్య పరిస్థితి ఎట్లా ఉందో మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం. అత్యంత క్షీణ దశకు చేరుకున్న 2 దేశాల మధ్య అన్ని విధాలుగా సంబంధాలు. ఇప్పుడున్న అధ్యక్షుడు మొయిజు అయితే ఒక రకంగా టార్గెట్ చేశాడని చెప్పొచ్చు. భారత్తో ఇంకా సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరించారు. సంబంధాలు తెంచుకోవడానికే సిద్ధమన్నట్టుగా వ్యవహరించాడు. 2024 మొదట్లో మొయిజు మంత్రివర్గంలో 2 మంత్రులు మోదీని టార్గెట్ గా, మన దేశాన్ని టార్గెట్ గా ఒక తగ్గించేలా, మోదీ ప్రతిష్టను దిగజార్చేలా పోస్టులు పెట్టడం, దాంతో ఇంకా మరింతగా అంతకంతకు దిగజారిన కొన్ని రోజుల పాటు పరిస్థితులు. అయితే లక్షద్వీప్ వెళ్ళి మోదీ అక్కడ ఒక కుర్చేసుకొని కూర్చొని ఫోటోలు దిగాడు అంతే. ఫోటోషూట్ చేసుకున్నాడు మోదీ. దీంతో అక్కడ బొమ్మ కనిపించింది. అసలు అనూహ్యమైన స్పందన, ప్రతిస్పందన. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా భారతీయ దీవులను మోదీ ప్రమోట్ చేస్తున్నాడు అని అందుకున్నారు. ఇంకందరు మోదీ ఏం నోరెత్తి చెప్పలేదు, ఏం చెప్పలేదు మోదీ అసలు. సోషల్ మీడియా వినియోగదారులు బయట కూడా, సోషల్ మీడియాలోను బయట కూడా మాల్దీవులను బహిష్కరించండి అని ఒక స్వచ్ఛందంగా ఒక క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది. అందుకున్నారు ఇంకా అందరూ కూడా, భారత ప్రజలందరూ కూడా అందుకున్నారు. దీంతో అసలు ఎంత ఎఫెక్ట్ అంటే అసలు పూర్తిగా పడిపోయింది. ఎందుకంటే మాల్దీవులకు ప్రధాన ఆదాయ వనరు భారతీయ పర్యాటకులే. అసలు సడన్ గా తగ్గిపోయినాయి అనమాట రాకపోకలు. అయితే ఆ తర్వాత ఇంకా 2 దేశాలు కూడా ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే ప్రయత్నం చేసినాయి. ఒక అడుగు వాళ్ళు, ఒక అడుగు భారత్ అట్లా ముందుకేసినాయి. కరెన్సీ స్వాప్ సౌకర్యాన్ని కూడా మంజూరు చేసినాం మనం. 2025 బడ్జెట్ లో 600 కోట్లు కేటాయించి 600 కోట్లు ఇచ్చినాం మాల్దీవులకి భారత్. ఇక ఎన్నికల ముందు కూడా మొదటి వరకు కూడా మొయిజు పూర్తిగా భారత వ్యతిరేక ప్రచారం చేశాడు, చైనాకు మద్దతుగా ఉన్నాడు. తర్వాత ఆయన కూడా తన వైఖరి మారింది. భారత ప్రధాని మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు వచ్చాడు మొయిజు కూడా. 2024 జూన్ 9న భారత్ వచ్చాడు ఆయన. మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరై నా సందర్శన అసలు ఇంకా విజయవంతమైంది, చాలా సంతోషంగా వెళ్తున్నా నేనని చెప్పి ప్రకటించారు. భారత్తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి, భారత్కు దగ్గరయ్యే ప్రయత్నంలోనే ఉన్నానంటూ సంసిద్ధతను వ్యక్తం చేశాడు ఆయన. అంతకుముందైతే దాదాపు ఒక దశాబ్దం పాటు 2023కు అంతకుముందు ఒక 10 ఏళ్ల పాటు పూర్తిగా చైనాకు ఇక విడదీయరాని బంధము ఈ 2 దేశాల మధ్య అన్నట్టుగా మాల్దీవ్స్ చైనా బంధం అయితే ఉండేది. ప్రతిదానికి చైనా వైపు మొగ్గు చూపారు. ఆ 2 దేశాల బంధం చాలా బలంగా ఉండేది. ముఖ్యంగా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI కింద 2014లో BRIలో ఎంటర్ అయిన నుంచి కూడా అప్పులు వేయడం మొదలుపెట్టింది మాల్దీవులకు చైనా. దాదాపు $1.4 బిలియన్ తీసుకుంది మాల్దీవులు చైనా నుంచి. అంటే అటు శ్రీలంక కూడా అంతే కదా. శ్రీలంక విషయంలో కూడా ఏం చేసిందో తెలుసు కదా. అటు మాల్దీవులు, ఇటు శ్రీలంక, ఈ 2 దేశాల ద్వారా హిందూ మహాసముద్రంలో పట్టు కోసం చైనా అప్పటి నుంచి ప్రయత్నిస్తూ వచ్చిందనమాట. దీంతో చైనా కుతంత్రం వాటికి ఆలస్యంగా అర్థమైంది. ఆ రుణాలను వ్యతిరేకించడం మొదలుపెట్టినాయి. అయితే శ్రీలంకకు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక కూరుకుపోయింది. మాల్దీవుల పరిస్థితి కూడా అదే అవ్వాలి అసలైతే. కానీ ఆలోగా భారత్ ఆదుకుంది. మాల్దీవులను పెద్ద కష్టం నుంచి, పెను ముప్పు నుంచి బయటపడేసింది, గట్టెక్కించింది భారత్ అని చెప్పొచ్చు. దీంతో మళ్ళీ భారత్కు అనుకూలంగా వ్యవహరిస్తుంది ఆ దేశం. ఈసారి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు మన ప్రధానిని అతిథిగా ఆహ్వానించింది సగౌరవంగా. తెలుసు కదా, శ్రీలంకలో సెక్యూరిటీ కౌంటర్గా ఉండాలని నౌకను కూడా తీసుకొచ్చి పెట్టింది చైనా. ఇబ్బడి ముబ్బడిగా అప్పిచ్చింది. వాడు ఎగిరిపడ్డాడు శ్రీలంకోడు. తర్వాత ఏమైందో చూసినాం మనం. ఇండియా హెల్ప్ చేయాల్సి వచ్చింది మళ్ళీ. మాల్దీవులు కూడా అంతే. అక్కడ మనకు సైనిక స్థావరం ఉండేది. ఇండియా అవుట్ అంటూ పూర్తిగా మీ సైన్యాన్ని వెనక్కి తీసుకెళ్లామని ఒత్తిడి తీసుకొచ్చాయి. చెప్పినా కదా, అసలు పూర్తి క్షీణ దశకు చేరుకునే 2 దేశాల మధ్య కూడా సంబంధాలు. అలాంటిది అయినా సరే ఆ దేశాన్ని భారత్ నిలబెట్టింది. ఎవరైనా సరే అప్పు తీసుకున్నప్పుడు మరి పే చేయాలి కదా. రీపే చేయకుంటే ఏంది? ఎకనామిక్గా ఆ దేశం పరిస్థితి బాగాలేదు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు వస్తాయి, నెగిటివ్ రేటింగ్స్ ఇస్తాయి, స్టాక్ మార్కెట్లో కుప్పగూలుతాయి. దాంతో
దాంతో ఎకానమీ పూర్తిగా కుప్పగూలుతుంది, పడిపోతుంది. శ్రీలంకలో అదే జరిగింది. పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి శ్రీలంక ఎట్లా వెళ్ళిందో చూసినాం. అయితే మాల్దీవులు శ్రీలంక లాగా పరిస్థితి దిగజారకుండా ఉండేది, అప్పు తీర్చడానికి భారత్ హెల్ప్ చేసింది. అట్లా మాల్దీవులను మోదీ కాపాడాడు అనమాట, ఇంత జరిగినా కూడా. ఇక ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి మనం స్పాన్సర్ చేస్తున్నాం భారతదేశం. మీరు గమనించాలి, చైనా ఎక్కడెక్కడికైతే వెళ్తుందో భారత్ అక్కడెక్కడికి వెళ్తుంది, మోదీ అక్కడెక్కడికి వెళ్తున్నాడు. చిన్న చిన్న దేశాలను వాడుకోవడము, పీల్చి పిప్పి చేయడము, వాడుకొని వదిలేయడం చైనాకు అలవాటు. మీకు అప్పిస్తాం అనిపోతుంది, మాకు మీవి ఇవ్వండి అంటది, అక్కడ తిష్టేస్తుంది. క్విట్ ప్రోకో అయితే క్విట్ ప్రోకో కూడా న్యాయంగా ఉండదు అనమాట. అలాంటి చోట ఇప్పుడిప్పుడే ఆ దేశాలు అవేర్ అవుతున్నాయి. అలాంటి చోట మళ్ళీ మోదీ వెళ్తున్నాడు అనమాట. మేము ఉన్నామంటున్నాడు, చిన్న దేశాలకు కూడా వెళ్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. చైనాను ఏ విధంగా దెబ్బతీయాలో ఆ విధంగా తన దౌత్య నీతితో, దౌత్య వ్యూహాలతో దెబ్బతీస్తుంది భారత్ ప్రధాని నరేంద్ర మోదీ. మొన్ననే కదా అసలు ఎగ్జాంపుల్, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆఫ్రికన్ కంట్రీస్ చాలా దేశాల్లో మొన్న కూడా వెళ్ళాడు కదా మోదీ, చిన్న దేశాల్లో కూడా. అక్కడ బంగారము, బొగ్గు, ఇతర గనులు నిల్వలు ఎక్కువ అనమాట. కొన్ని దశాబ్దాలుగా చైనా వాడు వాటి మీద కన్నేశాడు. చెప్పిన చిన్న దేశం ఎక్కడుంటే అక్కడ వాళ్తాడు, వాడి వ్యూహాలను అమలు చేస్తారు, ఆ దేశాలను నిండా ముంచుతాడు అనమాట. అలాంటిది మొన్న పెద్దన్నగా నేనుంటానంటూ మోదీ కూడా వెళ్ళాడు. చాలా దాని వెనుక చాలా పెద్ద వ్యూహం ఉంది. మొన్నటి 5 దేశాల పర్యటన కూడా 8 రోజుల పాటు ఆయన 5 దేశాల్లో పర్యటించారు కదా. ఇప్పుడు ఇక మాల్దీవ్స్ లో కూడా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన ప్రాజెక్ట్స్ చేపడుతున్నాం మనం. ఇక ఈ పర్యటన నేపథ్యంలో కూడా ఆల్రెడీ మొదలుపెట్టే ఉంటారు ఖచ్చితంగా. అదే మోదీ వెళ్ళాడు మాల్దీవ్స్ కు, నెక్స్ట్ ఆదాని పోతాడు. ఎక్కడైనా సరే అసలు ఎంత గుడ్డిగా మాట్లాడతారంటే, ఎంత వేగ్గా ఆరోపణలు చేస్తారంటే, ప్రజలు కూడా కొందరు ఎట్లా వాళ్ళను గుడ్డిగా ఫాలో అవుతారంటే ఆశ్చర్యం వేస్తుంది నిజంగా. ఒక దేశంలో కొన్ని ఏ ప్రాజెక్ట్ అయినా, ఇప్పుడు మాల్దీవ్స్కి వచ్చేసరికి వేరే కొన్ని ప్రాజెక్ట్సే కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ప్రాజెక్ట్సే కదా. అంటే గవర్నమెంట్ వెళ్ళదు, గవర్నమెంట్ పెట్టుబడి పెట్టదు, అక్కడికి వెళ్ళి భారత ప్రభుత్వంగా పెట్టుబడి పెట్టదు. అదానీనో, అంబానీనో, జిఎంఆరో ఇంకెవరో తీసుకుంటారు. టాటాలు, బిర్లాలు ఎంతమంది లేరు పారిశ్రామికవేత్తలు, ఇన్నేళ్లకని లీజుకు తీసుకుంటారు. ఇజ్రాయెల్లో మనకి ఇప్పుడు చౌబహార్ పోర్ట్ మొన్న మాట్లాడుకున్నాం కదా, అదాని తీసుకున్నాడు. అది అట్లనే ఉంటది ఏదైనా. ఇప్పుడు బోఫోర్స్ అంటే గవర్నమెంట్ది కాదు, అది ప్రైవేట్ కంపెనీనే. వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు మన దేశానికి వచ్చి ఒప్పందాలు చేసుకుంటారు కదా, అంటే గవర్నమెంట్ పెట్టుబడితో ఏర్పాటు చేసే ప్రాజెక్టులు కాదు ఇవి. అక్కడున్న మళ్ళీ పెద్ద పెద్ద కంపెనీలు, పారిశ్రామికవేత్తలు వాళ్ళు ముందుకు వస్తారనమాట. అంతే తప్ప గవర్నమెంట్ నిలబడి మోదీ పోయి 3-4 కూలీలను తీసుకుపోయి అక్కడ నిలబెట్టి గోడ కట్టాడు, ప్రాజెక్ట్ బిల్డింగ్ కట్టాడు. మన కంపెనీలు పోతాయి, ఆ ఒప్పందాల తర్వాత మన కంపెనీలు అక్కడికి పోతాయి అనమాట. దాన్నే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అంటారు దాన్ని. ఇంకో విషయం ఏంటంటే, మాల్దీవులకి జిఎంఆర్ ఎప్పుడో వెళ్ళిపోయింది. అంటే అక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడం ద్వారా, అక్కడ బిజినెస్ చేయడం ద్వారా మరి నాటి కాంగ్రెస్ ప్రభుత్వము జిఎంఆర్ కలిపి దోచుకున్నట్ట, ఈ దేశాన్ని లేకపోతే ఆ దేశాన్ని, ఈ దేశాన్ని కలిపి దోచుకున్నట్ట కాదు కదా. అదనమాట. అట్లా ఇప్పుడున్న ప్రధాని ఇంట గెలిచి రచ్చగెలిచి ఇంట గెలుస్తున్నాడు. వీసా నిరాకరించిన అమెరికా రారమ్మని పిలిచింది. ఇండియా అవుట్ అని ఉద్యమించిన మాల్దీవ్స్ మీరే మాకు ఇప్పుడు చీఫ్ గెస్ట్, మా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మీరే రావాలని పిలిచింది. ఇక మధ్యలో తోకలు జాడిచ్చిన దేశాల పరిస్థితి ఏందో చూసినాం. ఎక్కడో ఉన్న కెనడా సహా పొరుగు దేశాల పరిస్థితి, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, సరే పాకిస్తాన్ దీంట్లో పోల్చదు, పాకిస్తాన్తో వ్యవహారం డిఫరెంట్ మనకి. అయినా సరే ఇంత ఒక దేశ ప్రతిష్టను పెంచుతూ అద్భుతమైన విదేశాంగ విధానము, అద్భుతమైన వ్యూహాలతో వెళ్తుంటే ఈ ప్రభుత్వము, ఈ ప్రధాని ఇట్లుంటే మోడీ అంటారు. వాడు మోడీ అంటాడు. మోడీకి ఎకనామిక్స్ తెలియదు అంటాడు. ఏం ఎకనామిక్స్ అంటాడు? మోడీనామిక్స్ ని చూపిస్తున్నాడు. ఇప్పుడు వీసా కార్డ్ ట్రాన్సాక్షన్స్ కంటే ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ ఎక్కువైనాయి. ఇది మోదీ పవర్, ఇది భారత్ పవర్. భారత్ను వ్యతిరేకించినోడు, మోదీని భారత్ను వ్యతిరేకించి నెగిటివ్ గా మాట్లాడిన మొయిజు అనేవాడు ఇప్పుడు మోదీని, భారత ప్రధానిని అతిథిగా ఆహ్వానించాడు వాళ్ళ దేశ స్వాతంత్ర సంబరాలకి. అంటే పెరుగుతున్న మోదీ ఖ్యాతికి, పెరుగుతున్న భారత ఖ్యాతికి ఇది నిదర్శనం కాదా? ఇది ఒక తాజా ఉదాహరణ కాదా? మోదీ ఉన్నాడు కనుకే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఇంకెవరున్నా ఇవి సాధ్యమయ్యేటివి కాదు.
ఎక్కడ పరుష మాటలు లేవు, పరుష పదజాలం లేదు, చేతల్లో చూపిస్తున్నాడు. భారత్ బలాన్ని చూపిస్తున్నాడు, తన బలాన్ని కాదు భారత్ బలాన్ని చూపిస్తున్నాడు. చూసినా కదా అగ్రరాజ్యం పిచ్చోళ్ళకి ఎట్లా మాట్లాడుతున్నాడు ఆ ట్రంప్ అనేటోడు. ఎక్కడా కూడా లూజ్ టాక్ లేదు మన ప్రధానికి. నిజంగా ఇలాంటి ప్రధాని దొరకడం మనకు వరం కాక మరేంటి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రపంచం అంగీకరిస్తోంది. మొన్ననే 5 దేశాలు చుట్టొచ్చాడు 8 రోజుల్లో. ఆఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి దాంట్లో. బంగారం, వజ్రాలు, మ్యాంగనీస్, బాక్సైట్ ఇలాంటి ఖనిజాలు ఉన్న దేశాలకైనా వెళ్ళాడు. చైనా ఎప్పుడో కాన్సన్ట్రేషన్ చేసింది ఆఫ్రికాలో 2 దశాబ్దాల నుంచి. కోల్ మినరల్, రేర్ ఎర్త్ మినరల్స్ ఇట్లా వీటి మీద కన్నేసి చవగ్గా రా మెటీరియల్ తీసుకొని వచ్చి ఇదంతా జరిగిందనమాట. నేనున్నా, మిమ్మల్ని మోసం చేయను, కలిసి వ్యాపారం చేసుకుందాం, కలిసి చేసుకుందాం, కలిసి ముందుకెళ్దాం అని ఒక భరోసా ఇవ్వడానికి మొన్న మోదీ వెళ్ళాడు. చిన్న దేశాలైనా సహజ వనరులు ఎక్కువ దేశం. అర్థమైంది మోడీ ఎందుకు వెళ్ళాడో మనకు అర్థమైపోయింది అప్పుడు. అసలు ఎన్ని రికార్డ్స్, అత్యధిక దేశాలు తిరిగిన రికార్డు, ఆయా దేశాల పార్లమెంటులో ప్రసంగించిన రికార్డు, ఆ దేశ అత్యున్నత పురస్కారాలు కూడా ఈయనను పిలిచి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాలతో గౌరవిస్తూ వస్తున్నాయి. అమెరికా మొదలు చిన్న దేశాలు కూడా కేవలం ఒక ఎమోషనల్ బాండే కాకుండా దేశానికి ఏం మేలు జరుగుతుంది, ఎక్కడి నుంచి ఏం తెచ్చుకోవాలి, ఏం డీల్ చేసుకోవాలి ఆ దేశంతో మనకేం ఉపయోగం ఉంటుంది, దాంతోపాటు పెద్దన్నగా ఆ దేశాలకు మన అవసరం ఏమున్నది. ఇప్పుడు మాల్దీవ్స్ కంతే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిచ్చింది మాల్దీవ్స్ ను భారత్ అని చెప్పొచ్చు. ఇక చెప్పిన కదా మొదట్లో కూడా ప్రస్తావించిన కదా, ఇక మొదలు పెడతారు అదాని కోసం, అంబానీ కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం. అంటే తప్పేముంది. రాఫెల్ కోసం ఫ్రెంచ్ ప్రభుత్వం రాలేదా, మనతో ఒప్పందం చేసుకోలేదా? ప్రభుత్వమే కదా వచ్చింది, ప్రెసిడెంటే కదా వచ్చింది, అది ప్రైవేట్ కదా రాఫెల్. అమెరికా వాడు రాలేదా బోయింగ్ కోసం, ప్రైవేట్ కదా. యుద్ధ విమానాలు, మా యుద్ధ సామాగ్రి మీరు కొనండి, మేము అమ్ముకుంటామని వచ్చి మాట్లాడుతున్నారు కదా, అవన్నీ ప్రైవేట్ కంపెనీలేవి కదా. ఇంగ్లాండ్ వాళ్ళు రావట్లేదా, మా కొనండి, ఈ వస్తువు కొనండి, ఫలానా కొనండి అని. అప్పుడు లేని అభ్యంతరము ఆదాని విషయంలో ఎందుకు వస్తుంది? ఆదాని మీద మాత్రమే ఎందుకు ఏడుపు? అసలు ప్రైవేట్ వాళ్ళ వల్లే చాలా దేశాలు డెవలప్ అయినాయి. ఆఖరికి చైనా కూడా కదా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తోనే కదా. మన దగ్గర ఏం కర్మ, ఈ దరిద్రులు అర్థం కాదు, వీళ్ళ అభ్యంతరాలు ఏంటి, వీళ్ళ ఏడుపులు ఏంటో అర్థం కాదు. అలా 4 రోజుల పాటు ఇప్పుడు ఆయన ఇంకా విదేశయానం చేస్తున్నారు. యునైటెడ్ కింగ్డమ్ లో అట్లాగే మాల్దీవుల్లో ప్రధాని పర్యటించనున్నారనమాట. బ్రిటన్కు 4వసారి ఆయన ప్రధాని హోదాలో, మాల్దీవులకు 3వసారి వెళ్ళడం. చెప్పిన కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కొన్ని ప్రాజెక్టులకి మనం ప్రాజెక్టులు అక్కడ మొదలు పెడుతున్నాం అనమాట. ఇంకా పలు కీలక ఒప్పందాలు కూడా ద్వైపాక్షిక చర్చలు ఉండబోతున్నాయి. అటు యూకేలో ఇటు మాల్దీవ్స్ లో కొన్ని కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.